శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనసేన నాయకుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిరణ్ పేర్కొన్నారు. ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన 3 పెళ్ళిళ్ళ మీదనైతేనేమి, ఆయన వివాహ సంబంధాల మీద, అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారన్నది మా కేవలం టెక్కలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు. ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు. కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరి పేర్లు అయితే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు. కాబట్టి మరి ఈరోజు నిన్ననే స్థానిక పోలీస్ శాఖ వారు ఆ అనుమానితులందరి మీద కూడాను 41A నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందన్నది తెలిసింది. కాబట్టి ఇప్పుడు మేము గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదైతే మాట్లాడినారో మా అధ్యక్షుల వారి మీద, అవన్నింటినీ కూడా వీడియో రూపంలో పొందుపరుస్తూ వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడతానని చెప్పి ఏ రకంగా మా అధ్యక్షుల వారిని సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్స్ చేశారు. గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ